ముందు లేవగానే హస్తదర్శనం చేసుకోవాలి. చకచక కాలకృత్యాదులు తీర్చుకొని ఎక్కువ ఆలస్యం లేకుండా స్నానాధికాలు పూర్తి చేసుకోవాలి. ఆరోగ్యాన్ని బట్టి స్నానం చేయమన్నాడు. నీకు ఆరోగ్యం సహకరిస్తే చన్నీళ్ళు స్నానం చేస్తే కన్నీళ్ళు వస్తాయి అనుకున్నప్పుడు వేన్నీళ్ళు చేయి, పర్వాలేదు. ఆ తర్వాత మనస్సుని సుస్థిరం చేసుకోవాలి. నేను ఈ అర్చన చేసుకుంటాను కాసేపు, ఓ పావు గంటో 20 నిమిషాలు నీ సమయాన్ని బట్టి ఇంతసేపు అర్చన చేస్తానని ఒక నియమం పెట్టుకో. రోజు నియమం ప్రకారం ఆ సమయం తప్పకుండా అర్చన చేయాలి. దానికి నియమము అని పేరు. ఒక్క 10 నిమిషాలు 12 నిమిషాలు కేటాయించుకో. వేళ తప్పకుండా ఆ సమయంలో అర్చన చేసుకో. చేసిన కాసేపు మనస్తు సుస్థిరం కృత్వా పూజాగారం ప్రవిశ్యచ పూజా విధిం సమాధాయ శ్వాసనేహ్యుపవిశ్య వై. నీ మనస్సుని సుస్థిరం చేసుకో. ఆ కాసేపు ఇంక దేన్ని పట్టించుకోకు. నాకు ఆఫీస్ వస్తోంది, హడావడైపోతోంది అనేవన్నీ కాసేపు తీసి పక్కన పారేయి. నీ మనసు ఆ పావు గంటో 10 నిమిషాలు కనీసం 5 నిమిషాలు ఆ దేవుడి మీద లగ్నం చెయ్యి. పూజాగారంలో ప్రవేశించు. యథాశక్తిగా అర్చన చెయ్యి. అర్చన చేసేటప్పుడు ముందు